హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అమ్మా కిచెన్స్లో చాలా డేస్ అయింది వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. సో ఇవాళ నేను ఎగ్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేసండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి 4 to 5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఆనియన్స్ ఒక 3 వేసుకోవాలి. తేజ్పత్రి ఒక 2 వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కర్రీ పౌడర్, చికెన్ మసాలా పౌడర్ కొంచెం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని సాల్ట్, స్పైసీకి తగ్గట్టు చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే నేను ఒక 6 తీసుకున్నాను. 1.5 గ్లాస్కి నేను 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ క్వాంటిటీ అయితే మనం రైస్ బట్టి చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను పెరుగు ఒక చిన్న కప్పుతోనే వేసుకున్నాను. అది కూడా ఫ్రెష్ పెరుగు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా వాష్ చేసుకున్న రైస్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత 3 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలి. మీరు రైస్కి తగ్గట్టు వాటర్ చూసుకొని వేసుకోండి. ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకే వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ సైడ్ పెట్టేసుకోండి. ఎయిర్ మొత్తం పాస్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోద్ది. సో దానిపైన గార్నిష్ లాగా నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీ పులావ్ అయితే రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి కింద కామెంట్ చేయడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్